మరి ఏం చేసిరని అడిగినాం అంతే. ఇప్పుడు కొత్తగా పెట్టినాం అంటలేదు నేను గట్లా. దయచేసి దాన్ని ఇంకో రకంగా అర్థం. ఆమె ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు 60 లక్షల బిల్లు పెట్టారు. పాతది 60 లక్షలు ఏమున్నదని అడిగినాం. ఏదో 60-70 మోటార్లు కొత్త పెట్టినామంటారు కదా గాంధార్లే, అదొక డౌట్ వచ్చింది కాబట్టి 60-70 బోర్ పక్కలు మరి మోటార్లు ఎక్కడ పెట్టారు, మరి ఏ విధంగా మోటార్లు పెట్టారో అదే డౌట్ కోసం అందరూ అంటారు కాబట్టి ఆ డౌట్ నేను చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నా. మనకున్న మోటార్లు 75 మోటార్లు ఉన్నాయండి. 15 పెద్దవి, మిగిలిన అన్ని చిన్నవి ఉన్నాయి. మొత్తం 70 మోటార్లు ఉన్నాయి. 70 మోటార్లలో కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని రోజుకి ఏదో ఒకటి మొత్తం ఒక కొత్త మోటార్ చేస్తే 5-6 నెలలనే కాలిపోయేటట్టు చేస్తున్నారు. పబ్లిక్ ఎంత అవేర్నెస్ చేసినా కానీ అవేర్నెస్ చేయట్లేదు, కావట్లేదు. ఎంత చెప్పినా కూడా కావట్లేదు. ఇంకా చెప్పకూడదు. ఒక ఇంట్లో నేను ప్రత్యేకంగా చూసిన దుర్గానగర్లో, ఆయన ఇంట్లో పూజ జరుగుతుంది. అది ఉదయం సోమవారం రోజు మనం పూజ చేసుకుంటాం. ఆ మోటార్ కాడికి వచ్చి ఆన్ చేసి ఆ చెంపులో నీళ్ళు పట్టుకొని మోటార్ బంద్ చేసిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ కాందార్లో ఉన్నది. దాన్ని ఎవరిని ఏం చేయలేము. ఇప్పుడు దయాకర్ సైడ్ ఎక్కడికి పోతారు, కావాలి మనం ఏడున్నాం ఏమో చూడరు. సెక్రటరీ సాబ్ వీడికి వచ్చిన సామాన్ కావాలి, మెకానిక్ వస్తాడు ఇచ్చేసి. అప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం శ్వాస పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం అక్కడ. అటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి అవిటి కొన్ని మేము లాస్ట్ లో కొన్నిటికి మోటార్లకి ట్యాంకులు పెట్టి ఏర్పాటు చేసినాం, కొన్నిటికి చేసినాం. మొన్న పాలకవర్గంలో కూడా ఎక్కువ వచ్చే గ్రాంతాలు అన్నిటికీ ఇంటిగ్రేషన్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అటువంటివి చేద్దాం. కానీ ప్రాబ్లం మోటార్లు అనే విషయం 100% ఉన్నది. దాన్ని మీరు కావాలంటే దాన్ని ప్రత్యేకంగా కొన్ని చూసుకుంటే తెలుస్తుంది. మీకు కావాలంటే నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం జరిగిందని. నేను ఎందుకంటే నేను స్పెషాలిటీలో నేను చేసి ఉన్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. ఖచ్చితంగా అది చూపించడానికి నేను చూపించిన తర్వాత చేద్దాం. ప్రతిదీ నోటీస్ బోర్డు లో ఎన్ని మోటార్లు వాడిండ్రు, ఏం తెచ్చిర్రు నోటీస్ బోర్డు లో పెట్టండి. మేము ఇంకోళ్ళతో మాటలు వాడడానికి లేదు. మాకు అభివృద్ధి ఒకటే తెలుసు. అదే ప్రామాణికంతో మేము ముందుకు పోతాం. ఇప్పుడు పోయిన పాలక వర్గం 100% మాకు సహకరించింది. ఈ పాలక వర్గం కూడా 100% సహకరిస్తుంది అనుకుంటున్నాము. ఇప్పటికైతే బాగానే ఉన్నాము. దాని త్రూ ఏదైనా ఉంటే ఈ కొత్త పాలక వర్గం వచ్చినాక కూడా ఇప్పుడు 3 తెచ్చినాం సార్. మోటార్లు కొత్త మోటార్ 3 వచ్చినాము. బాధనా మీకు లేదు మేడం. తాళాలు వేసుకోవడం పాడము మా అంబేద్కర్ కాలేజీలో ఒక 7-8 నెలలు వాటర్ లేకుండా తెలుసా విషయం నీకు? తెలుసు అన్న. అక్కడ నేను స్పాట్ లో కొత్త మోటార్ తెప్పించేసి లేదా నడిపించేసి మోటార్ బిగించడం అక్కడ కూడా బాగాలేదనా మనం అందరూ కలిసిపోవాలన్నా. ఎందుకనే ఇవన్నీ అట్లా మాట్లాడితే బాగా. ఇప్పుడు మేము వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక 5 లక్షలు ఇచ్చి శ్మశానం వాడి అన్నాం. ఏడ కట్టిన సగం వాళ్ళు వేసి పీకినాము. ఏడాది అర్థం కాదు. మాట్లాడితే ఓ లెక్క పత్రం ఉండాలి. మాట్లాడితే ఓ లెక్క పత్రం ఉండాలి దానికి. మరి ఇక ఆడ మోటార్ ఆడింది. ఇప్పుడు నువ్వు రికార్డు చూపించుకున్నదే కదా, మోటార్ ఆడుందాడ, దానికి ఒక లెక్క పత్రం ఉండాలి. నేను శ్మశాన వాటిగా కట్టినా, కానీ దాని ముందు ఒక గోడ కట్టి బింగి లేపుకుని గోడ కొట్టుకపోయింది. మరి ఇప్పుడు ఎట్లా అంటావు? గోడనే లేదా? గోడ కట్టి అను స్టైల్ గా మరి ఏటికి లేపలేదు. 1000% గ్రామ పంచాయతీ ఇప్పుడు కోసం కాదు. అంత ఒక గోడ కట్టే వీళ్ళే తీయకుండా గోడ కట్టిపోయింది. నా శ్మశాన వాటిగా కూలిపోయింది. తీసాపెట్టలేదు. నేను కట్టింది అట్లా ఉన్నది. అక్కడ కూడా కూలిపోయింది. మాజీ సర్పంచ్ గారు సార్ ఒక్క నిమిషం దాంట్లో ఒక్క ఈ గ్రామ సభ మనం దాని గురించి పెట్టుకుంది కాదు. దాని గురించి ప్రత్యేకంగా గ్రామ సభ పెట్టా. ఆ రోజు అందరూ అట్లా కాదు. గోడ కట్టినామంటే గోడకు బిల్లు ఉంటే నేను కట్టిస్తా సార్. గోడ దానికి బిల్లు, గోడ అందం కోసం కట్టినాం, అది గమ్మత్ ఉండాలి, షో కోసం కట్టినాం. కొట్టుకుపోయింది దానికి బిల్లు పెట్టలే. నా స్పెషల్ నా పైసా జేబులకెళ్ళి పెట్టుకున్నా. నేను ఏదో అందం కోసం పెట్టుకున్నా. నేనేం గోడకు బిల్లు పెట్టలే. నేను అందరం కూడా చెప్తున్నా, గోడకు బిల్లు ఉంటే నేను కట్టిస్తా. ఇంకొక విషయం చెప్తా. ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం మా గ్రామ పంచాయతీ పాలక తప్పు చేస్తే రికవరీ నన్ను అడుగుతారు. గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ అడుగుతారు, ఎవరిని అడిగారు. వార్డు మెంబర్లకు లేకపోతే నీకో లేకపోతే ఉప సర్పంచ్కో వాళ్ళని అడిగారు. కాబట్టి నేను బాధ్యతగా వ్యవహరించాలి. రికవరీ ఏమన్నా రాస్తే నా మీద రాస్తారు, సర్పంచ్ మీద రాస్తారు. అర్థమైందా? కాబట్టి ఏదైనా ఉంటే
బరాబర్ మాట్లాడండి, బరాబర్ లెక్క చెప్పండి, ఏదంటే లెక్క ప్రకారం తీసుకోండి. ఎక్కడ కూడా ఏం తప్పుదాలు చేయడానికి లేదు. అందరికి చెప్తున్నా మళ్ళీ ఒకసారి గాంధార్ గ్రామ ప్రజలకు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఇల్లు పర్మిషన్ కు ఏ పైన కూడా డబ్బులు ఇవ్వద్దు, ఏ వార్డు మెంబర్ కు ఏ సర్పంచ్ కు డబ్బులు ఇవ్వద్దు. ఎవరైనా ఇచ్చినట్టు తెలిస్తే ఆ పర్మిషన్ బరాబర్ ఏంది కూడా, నేను ఆ పర్మిషన్ ఏంది కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే మాత్రం ఆ పర్మిషన్ రాదని గుర్తుపెట్టుకోరు. ఇక అట్లనే ముఖ్యంగా ఇంకా ఇప్పుడు మనం మాట్లాడే కాదు, ఖచ్చితంగా మనం పెట్టుకొని మాట్లాడదాం సార్. ఖచ్చితంగా దాన్ని ఎందుకోసం అంటే అందరూ జరిగిందని అంటే తెలియజేస్తే అందరికీ మంచిదే. ఖచ్చితంగా తెలియజేసి ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా నెక్స్ట్ గ్రామ సభ ఏర్పాటు చేస్తా. ఓన్లీ పుర ప్రముఖులకి గ్రామస్తులు అందరినీ పిలిచి దాన్ని కూర్చొని దాన్ని ఏం జరిగింది అనే దాన్ని చేసి పెడతాం సార్. ఖచ్చితంగా పెడతాం సార్ పెడతాం. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి డబ్బులు రాకపోతే మేము మిత్తులు కడుతున్నాం సార్. సర్పంచ్ సాబ్ అప్పుడు 60 మోటార్లు ఇచ్చిన అంటారు కదా, ప్రతి దానికి ఎంబీ ఉంటది. మీకు తెలుసు, ఇల్లీగల్ గా ఉంటేనే ఎంబీ తయారు చేస్తారు, ఇప్పుడు చెయ్యరు. లీగల్ లీగల్ గా ఉంటేనే సారీ లీగల్ గా ఉంటేనే ఎంబీ తయారు చేస్తారు. ప్రతి దానికి ఎంబీ ఉన్నది, దాంట్లో ఫ్రాడింగ్ ఏం లేదు. దాని బిల్లు మాకు ఇచ్చేయాలని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా గ్రామ సభ ఏర్పాటు చేసి అందరినీ పుర ప్రముఖులు గ్రామస్తులు అందరినీ పిలిచి కూర్చోబెట్టి చర్చించి చేసే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా చేద్దాం. ఇంకా గాంధీ శిశురాలు వచ్చిండు, కంకర్ జరిగిందని ఇక్కడ మళ్ళీ ఒక 3 ఇంచులు వేసాడు సార్. మా ఇంటి దగ్గర నుంచి ఇంకో శిశురాలు కూడా కంకర్ జరిగింది. 2 ఇంచులు అని చెప్తున్నాం సార్. అది పోటీ లేకపోతే మాత్రం మీరు సైన్ పెట్టద్దు, మీరు ఢిల్లీగా పాస్ చేయద్దు సార్. ఇది మాత్రం మీ దృష్టికి తెస్తున్నాం, అది మాత్రం గమనించుకోండి. దయచేసి మంచి ముచ్చట చేసినాడు. ఉత్తరకెళ్ళి అక్కడ దాకా సీసీ రోడ్ వేసినాం. ఒక్క నిమిషం కూడా ఒక బాధ్యత లేదు. ఒక దుకాణంలో మనుషులు గిరాక్ షాపులు తీసుకొని పైగా గంట సేపు కూడా కానీ మనుషులు నడిస్తే రోడ్ ఉంటుందా? అయినా పెరిగి 2వ రౌండ్ 5 ఇంచులు 4 ఇంచులు కలిపి 12 లక్షల మీటర్లు వస్తే ఒక్క రూపాయి రాని 12 లక్షలు నా జేబు నుంచి పెట్టినా కావాలిస్తా ఏం పిలిచి గ్రామ పంచాయత్ సెక్రటరీ నడువాడు. సార్ మీకు గ్రామ పంచాయతీ నుంచి మరి మాకు మనకు 5 లక్షలు మెట్రల్ పోతున్నాయి అంటే అట్లా ఇయ్యరాదు. 12 లక్షలు మునియడం చెప్తలేను. ఏ పనైనా నిజాయితీ అయినా చేస్తాం. ఇక్కడ ఎవరికి లాలొచ్చి లేరు. ఏమైనా ధర్మంగానే ఉంటాం. అనవసరంగా ఊరు కంకర పడిందంటే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోసిన ఊరు చుట్టూ చూపిస్తా. మొక్కలు పడ్డాయి, కొత్త పడ్డాయి, ఇక్కడ పోస్తే ఇదో బెల్ల వాళ్ళ ఇంటికాడ మూల మీద చూడతారు. మొన్ననే పోసారు కదా, మరి మాట్లాడాలి. నేనేమంటానా, ఊరు చుట్టూ మొత్తం కంకర దిగాల. ఎమ్మెల్యే నిజంగా చెప్తున్నా, సీసీ రోడ్ విషయంలో ఎంత కొంత సరెండర్ చేసి ఉండొచ్చు. ఇలా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎక్కలేనని సీసీ రోడ్ మీద తీసుకొచ్చిండు. 100% మీ కోరిక మేరకు మీ ఇంటి ముందర కూడా మా ఎమ్మెల్యే ఓపిస్తాడు. ఇంకా 50 లక్షలు వచ్చినాయి. మొత్తం ఏడ సీసీ రోడ్లునే సార్. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం చేయండి. సందు గొంతు కోట్లతాలు పెట్టి ఎమ్మెల్యే దగ్గర వర్కులు తెప్పించి చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తీసుకుంటున్న బాధ్యత. రవి మీ ఇంటికాడ ఓకే రవి క్యాన్సర్ చేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి చంద్ర వేసుకోరాను. రవి ఇప్పుడు మనం ఒక్క నిమిషం రవి ఒక్క నిమిషం మనం ఈ గ్రామ సభ పెట్టుకున్న దానికోసం కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ గ్రామ సభలో అన్ని మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ శిశుడు భవిష్యత్తు కూడా ఎక్కడికి తువ్వాటు పోవాలంటే బాగా ఇబ్బంది ఉంది సార్. గదిస్తుగా కాంగ్రెస్ పార్టీలు జర చేపిస్తే మనం మేము చెప్తాం సార్. రోడ్ అయ్యేటట్టు రోడ్ అడ్డం పడకుండా రోడ్ ఒకటి చేపియాలని సర్పంచ్ సాబ్ కు మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. రోడ్ అయితే చేపియండి సార్. ఖచ్చితంగా సీసీ రోడ్లు పోస్తాం, భవిష్యత్ మందిర్ ఎంత పోస్తాం. అదే రవి మన ఇంటికాడ కూడా పోతాం రా. ఎందుకు మన గ్రామ పంచాయతీ పాలకవర్గం దీనికి కనిపిస్తేనే ఖచ్చితంగా అందరికీ చెప్పేది ఒక్క నిమిషం అయితే సార్. ఒక్క నిమిషం భూషణ్ గుడికి పోతాం, గుడి ముంగడ పోతాం, తొందరపడకు రాముడు. కానీ సార్ మా పాలక వర్గం బాధ ఏంటంటే మా రవి కూడా ఫైర్ ఎందుకు కట్టినా అంటే రోడ్లు పోస్తున్నారు. మేము పాలక వర్గం ఎన్నుకున్నాం, మరి మాకు కూడా ఒక మాట చెప్పాలి కదా. మేము తీర్మానం వేయండి, మరి రోడ్లు ఎట్లా పోస్తారు, మరి పైసలు ఆడికెళ్ళి తీసుకుంటారు, మా దగ్గర రావాలి కదా. మా పాలక వర్గం అది చెప్పాలి కదా. మరి మీ ఇష్టం మీరు పోస్తే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏదైనా మేము పాలక వర్గం తీర్మానించిన దగ్గరనే రోడ్ పోస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోస్టులు కూడా జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే మేము పాలకవర్గం తీర్మానం చేసిన దగ్గరనే రోడ్డు పోయాలి. గ్రామస్తులకి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రం మొత్తం ఇదే రోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ గ్రామ సభకి ఈ కార్యక్రమానికి అందరూ సార్ సార్ మీరు ఫైనల్ సందేశం ఇస్తారా? ఫైనల్ గా మాట్లాడతారా? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. దయచేసి మనం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినాము, దాన్ని అందరు సద్వినియోగం చేసుకోండి. ముగించే ముందు మన పీటీ సార్ గారు మాట్లాడతారు ఒకసారి. దయచేసి ఆయన సందేశం వినాల్సిందిగా కోరుతున్నాం. మనకు మండల స్పెషల్ మండల ప్రత్యేక అధికారి గారు అంటే ఎంపీపీ గారు లేరు కాబట్టి సార్ మనకి ఇప్పుడు ఎంపీపీతో సమానం. ఖచ్చితంగా మన గ్రామం నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా సార్కి తెలియజేస్తే వాళ్ళ మండల పట్ల నుంచి కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా తెలియదు. సో నేటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ గారికి, హాజరైన అధికారులందరికీ మరియు గ్రామ పెద్ద మనుషులందరికీ, మహిళా మనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా చాలా అంటే మన లక్ష్యం ఏదైతే గ్రామ సభలో ఏదైతే చర్చించాలో అవన్నీ అంశాలు కూడా మనకు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ సభ ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం 99 రోజుల ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా మనం గ్రామాల్లో అమలు చేసుకోవాలి, ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు 10 అంశాలు ఉన్నాయి. ఈ 10 అంశాలను ఏ విధంగా మనం గ్రామంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలనే లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో ఈ 10 అంశాలకు సంబంధించి చాలా వరకు అందరూ చెప్పడం జరిగింది. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వారు రెస్పాండ్ కాలేదు. సో వాళ్ళకు కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల వివరాలన్నీ కూడా డిస్ప్లే బోర్డులో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఒక లెటర్ ఇక్కడ నుంచి గ్రామ సభ తరపున ఒక లెటర్ పంపించండి. సో ఏవైతే ఈ 10 అంశాల్లో లబ్ధిదారులందరి వివరాలు గ్రామ సభలో డిస్ప్లే చేయాలి నోటీస్ బోర్డులో. అలాగే ఇంకనూ రావాల్సిన అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కూడా గౌరవ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి కూడా పేర్లు వారుగా అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అడిగారు, పింఛన్లు అడిగారు, చాలా ఎరువుల కోసం కూడా అడగడం జరిగింది. వారందరి వివరాలు కూడా ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలో నమోదు చేయండి. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రతి ఒక్క అర్హుడికి కూడా ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే పింఛన్లు ఆ సబ్జెక్టు నా సంబంధించిన అంశమే. పింఛన్ల కోసం కూడా ప్రభుత్వం చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు కూడా గ్రామ పంచాయతీలో అందుబాటులో పెట్టండి. ప్రభుత్వం ఆదేశాలు రాగానే వెంటనే వాళ్ళందరూ కూడా పెన్షన్లు వచ్చేటట్టుగా మేము చేయడం జరుగుతూ ఉంది. అలాగే కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఈ బౌండరీస్ ఫిక్స్ అప్ చేయడం, సరిహద్దులు బౌండరీ ఫిక్స్ చేసే విధంగా తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే సర్వేను ఆధారంగా చేసుకుని సర్వే ద్వారా ఈ సరిహద్దులు ఫిక్స్ చేసేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే పారిశుద్ధ్యం గురించి చాలా మాట్లాడడం జరిగింది. మేము కూడా వస్తా ఉంటే ఆ వాగు దగ్గర వాటర్ స్టాగ్నేషన్ జరుగుతూ ఉంది. ఈ పారిశుద్ధ్యం సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ కింద కూడా మనకు చాలా ఫండ్స్ ఉన్నాయి. మీరు గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పంపించినట్టయితే డ్రైన్ ప్రపోజల్ లేదు, డ్రైనేజ్ ఎండ్ పాయింట్ లో నీరు ఇంకే విధంగా ఎస్బిఎం కింద మనకు 95,000 ఎస్టిమేటెడ్ కాస్ట్ తో మనకి ఎస్బిఎం లో మనం తీసుకునే అవకాశం ఉంది. గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు, వార్డు మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడైతే వాటర్ డ్రైనేజ్ ఎండ్ పాయింట్ లో నీరు నిల్వ ఉంటుందో అంటే స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ మనం ఎస్బిఎం కింద మనం పనులు చేసుకునే అవకాశం ఉంది. మీరు ఒకవేళ గ్రామ పంచాయతీ నిధుల ద్వారా చేసిన దానికి మళ్ళీ ఎస్బిఎం ఫండ్ తో మీకు రిటర్న్ బ్యాక్ గ్రామ పంచాయతీకి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే పారిశుద్ధ్యం ముఖ్యంగా డ్రైనేజ్ ఇంకా ఎక్కడెక్కడ ఇప్పుడు వ్యక్తిగతంగా ఇండ్ల దగ్గర కూడా నీళ్ళు అక్కడక్కడ ఆగుతున్నాయి. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయో ఖచ్చితంగా సోక్ పిట్ అనేది ఉండాలి. వారి కోసం మళ్ళా డ్రైనేజ్ వేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. కాబట్టి ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళందరూ భూమిలో ఇంకేటట్టుగా ఇంకుడు గుంతలు ఖచ్చితంగా మీరు ప్రపోజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే కొందరు ఇప్పుడు చెప్పారు చెరువుకి కట్ట ఏదో కుంట కూడా కట్ట బలోపేతం కోసం అడిగారు.
అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున ఏం చేయగలుగుతారో అది చూడండి. అది లేకపోతే ఎన్ఆర్ఈజెస్ తరపున ఏదైనా ప్రతిపాదనలు మీరు సజెస్ట్ చేయగలిగినట్టయితే ఎన్ఆర్ఈజెస్ తరపున కూడా మేము చేయడం జరుగుతుంది. అయితే ఎన్ఆర్ఈజెస్ లో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరైతే ఆఫీసర్స్ లేరో నెక్స్ట్ టైం ఖచ్చితంగా అధికారులు ఉండాలి. ఆ అధికారులు లేకపోతే ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు ఒక ప్రత్యేకంగా గ్రామ సభ కూడా పెట్టుకుందామని చెప్పడం జరిగింది. సో ఆ గ్రామ సభ ప్రత్యేకంగా ఈ ఒక్క విలేజ్ కోసం చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు అందరు అధికారులు కూడా ఇక్కడ హాజరయ్యేటట్టుగా చూడాల్సిందిగా ఆ గ్రామ ప్రత్యేక అధికారిని గారిని ఆదేశించడం జరుగుతూ ఉంది. సో దయచేసి అధికారులు ఉంటే వాళ్ళకు యాక్షన్ ప్లాన్ చేయడం ఈజీగా అవుతుంది. సో ఆ గుంటకు సంబంధించి కూడా ఒక మీరే సజెషన్ చేయండి. ఏదైతే ఉపాధి హామీలో డీసిల్టింగ్ వర్క్ అనేది బ్యాన్ అయింది, అంటే పాత వర్కులు ఉంటే అవి టేకప్ చేయొచ్చు, కానీ కొత్తగా మట్టి తీయడం అనేది ఉపాధి హామీలో లేదు. అయితే కొత్త కుంట పోయొచ్చు. మీకు ఎక్కడైనా కుంటలు లాంటివి అవన్నీ పోసినట్టయితే ఉపాధి హామీ ద్వారా వాళ్ళకు కూలీ వేతనం కూడా వస్తుంది. అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది. ఇంతకుముందు సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా వాటర్ ప్రాబ్లం వచ్చింది గాంధారి గ్రామంలో. సో అవి రాకుండా, అంటే అలాంటి సమస్య రాకుండా ఉంటారంటే ఖచ్చితంగా నీటి నిల్వ అనేది కూడా ఖచ్చితంగా మీరు ఒక ఎజెండాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే ఆర్య క్షత్రియకు కేటగిరీ సర్టిఫికేట్ కోసం కూడా ఎంఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీనికి సాధ్యాసాధ్యాలకు సంబంధించి మీరు వెంటనే చర్య తీసుకోవాలి. అలాగే హౌస్ సర్వే ఇంతకుముందు ఒక యాప్ ద్వారా చేస్తారని చెప్పారు. ఇది అసలు వార్డు వారిగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒక ప్రాథమికంగా వార్డు మెంబర్స్ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేయండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మీ రిజిస్టర్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఒక ప్రాథమికంగా చర్చించుకొని తర్వాత యాప్ ద్వారా చేయండి. సో ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు పేదవాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉండేటట్టుగా చూసి, అలాగే పెద్ద ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ట్యాక్స్ పరిధిలోకి తీసుకునే విధంగా మీరు అందరు బాడీ మెంబర్స్ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా వెళ్ళాల్సిందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే క్రిమిటోరియా గురించి అడిగారు. మనకు తెలుసు సర్వీస్ ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో, అంటే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే మనం క్రిమిటోరియా ప్రతిపాదన పంపొచ్చు. సో మీరు అందరు ఇప్పుడు మేము ఉన్న ప్రతి గ్రామానికి ఒక క్రిమిటోరియా అనే లక్ష్యంతో పోతా ఉన్నాం. సో ఇది అదనంగా క్రిమిటోరియా కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనము ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత గౌరవ ప్రజాప్రతినిధుల సభ ద్వారా అదనంగా క్రిమిటోరియా కోసం కూడా మనం ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు సెగ్రిగేషన్ షెడ్ కూడా అడుగుతా ఉన్నారు. సెగ్రిగేషన్ షెడ్ ని మీరు కొంచెం యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో సెగ్రిగేషన్ షెడ్ లో ఏదైతే తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చాలి, పొడి చెత్తను రీసైకిల్ యూనిట్ అంటే రీసైకిల్ కూడా చేసి దాని ద్వారా కూడా ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో మనకి ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద ఉంది మనకి. కాబట్టి దీనికోసం కూడా గాంధార్లో ఎక్కువ మొత్తంలో వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో వచ్చిన తడి చెత్తను వర్మి కాంపోస్ట్ గా తయారు చేయాలి. ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా రీసైకిల్ కోసం ఈ బేలర్ యూనిట్ అని ఉంటుంది, గ్రాన్యూల్ మిషన్ అని ఉంటుంది, అంటే చిన్న చిన్న పీసెస్ గా చేస్తుంది. అలాంటి మెషిన్స్ కూడా ఏదైనా పెట్టుకుంటే మనకు ఈ ప్లాస్టిక్ అనేది కూడా మనము దాన్ని రీసైకిల్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ కోసం కూడా ఏదైనా ప్రతిపాదన చేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి పరిమితంగా ప్లాస్టిక్ వినియోగించే విధంగా, ప్లాస్టిక్ ని నిరోధించే విధంగా కూడా ఈ గ్రామ పంచాయతీ ఆదర్శంగా నిలవాలని మేము మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే జీపీ నిధుల గురించి ఇంతకుముందు చాలా చక్కగా చర్చించారు. పారదర్శకంగా ఎవరికి నిధుల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి సమాచారం తెలిసే విధంగా కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నారు, చాలా అభినందనీయం. అలాగే జీపీ నిధుల విషయంలో ఒక నిబంధనలు కూడా అందరికి తెలియజేయండి. ఏ నిధులను ఎంత ఖర్చు చేయాలనేది కూడా, దేనికోసం కేటాయించాలనేది కూడా మనకు నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగా వార్డు మెంబర్స్ అందరూ కూర్చొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని గ్రామ సభలో పెట్టి గ్రామ సభ అప్రూవల్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రజల సమక్షంలో తెలియజేసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఒక యాక్షన్ ప్లాన్ అనేది నిబంధనల మేరకు నాణ్యత పరంగా జరిగేటట్టుగా మీరు అందరు చర్య చేసుకోవాలని తెలియజేస్తూ, ఇంకా మా డిఆర్డిఏ తరఫున చేసే యాక్టివిటీస్ ఒకసారి తెలియజేయాలి. సో చాలా వరకు ఇంతకు ముందు అంటే కొత్తగా మనము ఏదైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో, మహిళలు 60 సంవత్సరాల పైన వృద్ధులు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సంఘాల్లో చేర్పిస్తా ఉన్నాం. అలాగే వికలాంగులు కూడా ప్రతి గ్రామానికి ఒక వికలాంగులకు కూడా గ్రూప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పోతా ఉన్నాం. సో అలాగే
ఈసారి లక్ష్యంగా 100% బ్యాంక్ లింకేజ్ మనం గాంధారి మండలంలో చేయడం జరిగింది. అంటే ప్రతి అర్హులకు కూడా బ్యాంక్ లింకేజ్ మనం ఇప్పించడం జరిగింది. సో ఇవన్నీ కూడా బ్యాంక్ లింకేజ్ చేస్తా ఉన్నాం. ఈ చేసినవి సరైన విధంగా, ముఖ్యంగా వాళ్ళకు ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ ఉండాలి. అంటే వాళ్ళకు ఆదాయం వచ్చే పనులు చేసుకుంటే వాళ్ళు సస్టైన్ అవుతారు. సో ఆ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఆదాయం వచ్చే పనులు చేయండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లలో కూడా మేము ఎస్ఐజి తరఫున రుణాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే డిఫాల్ట్ లేరో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ కోసం కూడా, ఇళ్ల కోసం కూడా రుణాలు ఇచ్చే అవకాశం మనము ఎస్ఐజి ద్వారా ఈసారి చేపట్టడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఎవరైనా మిస్ అయితే కూడా మీరు ఈ సమావేశంలో తెలియజేసి వాళ్ళకు కూడా పేర్లు మీరు నమోదు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ, వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్లాంటేషన్ కూడా మనం చర్య తీసుకుంటాం. అలాగే ఇంతకుముందు క్రీడా ప్రాంగణం గురించి కూడా చెప్పడం జరిగింది. సో క్రీడలు కూడా మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం క్రీడలు జరుగుతా ఉన్నాయి సీఎం కప్ పేరు మీద. సో మంచి నైపుణ్యమైన క్రీడాకారులు, ట్రైబల్ ఎక్కువ ఉన్న మండలం కాబట్టి చాలా ఎక్కువ ప్రోత్సహించే అవకాశం ఉంది. క్రీడలలో కూడా చాలా నైపుణ్యం ఉన్న పిల్లలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అది అంతా కూడా ఇక్కడ క్రీడా ప్రాంగణంలో మంచి వెసులుబాటు చేసుకోవడానికి కూడా ఈ గ్రామ సభలో తీర్మానం చేయాల్సిందిగా కోరుకుంటూ, మంచి ఇదొక గ్రామ సభని మళ్ళీ దీనిపైన యాక్షన్ ప్లాన్ లో ఏం చేశారనేది కూడా వివరాలు అడుగుతారు. సో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ చేయాలి. డాక్యుమెంటేషన్ చేసి దీన్ని ప్రతి నెల రివ్యూ చేసుకుంటూ ఈ యొక్క గ్రామాభివృద్ధికి మీరు అందరూ ప్రజల సహకారంతో మంచిగా అభివృద్ధి చేసి గ్రామాన్ని మంచి పేరు తీసుకొస్తారని తెలియజేస్తూ ముగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.